లాస్ట్ టైం చికెన్ పులావ్ వీడియో పోస్ట్ చేసి పులావ్ అయినా బిర్యానీ అయినా మీట్ క్వాంటిటీ కన్నా రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందని నేను చెప్తే కాదు ఈక్వల్ గా ఉండాలని కామెంట్ చేశారు. ఓకే, మీరు అన్నది కూడా కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఈక్వల్ గా కన్నా కూడా రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంటేనే ఫ్లేవర్స్ బాగుంటాయి అని నా ఫీలింగ్. సరేలే, ఈ వీడియోలో మటన్ బిర్యానీ చూద్దాము. ఆయిల్ లో మీకు నచ్చిన బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు మిర్చి కూడా వేసేసుకోవాలి. నేను ఈ మటన్ బిర్యానీకి 750 గ్రామ్స్ మటన్, 1.5 గ్లాస్ ఏమో రైస్ తీసుకున్నాను. ఉల్లిపాయ టమాటా మంచిగా మగ్గిన తర్వాత క్లీన్ చేసుకున్న మటన్ వేసుకుని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా 2 స్పూన్లు కారం అవన్నీ వేసుకుని మంచిగా కలిపేసుకున్నాక మటన్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయేంత వరకు మగ్గించుకుని ఆ తర్వాత ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అంటే మటన్ ముక్క ములిగిపోవాలన్నమాట. ఓ 20 మినిట్స్ మంచిగా ఉడికించుకుంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుద్ది. అప్పుడే ఉప్పు వేసుకోవాలి, ముందే వేసుకుంటే మటన్ ముక్క గట్టిగా అయిపోద్ది. ఉప్పు వేసుకున్నాక ఇంకొక 10 to 15 మినిట్స్ ఉడికించుకుని ఇట్లా గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి ఉంచుకోవాలి. ప్యారలల్ గా ఇంకో గిన్నెలో ఒక 4 గ్లాసెస్ వాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడే దానికన్నా కొంచెం ఎక్కువ ఉప్పు, ఇంకా కారం కోసం ఒక చిల్లీ వేసాను. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు గంటపాటు నానబెట్టుకున్న రైస్ అందులో వేసుకుని 70% ఉడికించుకోవాలి. అంటే ఏం లేదు, జస్ట్ మెతుకు ముట్టుకుంటే విరిగిపోవాలి అంతే. అలా బాయిల్ చేసుకున్న రైస్ ని ఆల్రెడీ కుక్ చేసుకున్న మటన్ మీద లేయర్ బై లేయర్ వేసుకోవాలి. ఇందాక గ్రేవీ నుంచి ఒక 2 స్పూన్స్ ఇట్లా తీసి పక్కన పెట్టాను, ఇలా గార్నిషింగ్ చేద్దామని చెప్పి. దానిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక 20 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి, అంతే. మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ మంచిగా పొడి పొడిగా వస్తే ఇంకా అంతే, అది సక్సెస్ అయినట్టే. అండ్ ఆఫ్ కోర్స్ టేస్ట్ కూడా బాగుంది. సో యా, బాయ్.